అందరికీ నమస్తే. ముఖ్యంగా మునుగోడు ప్రజలారా మీరు ఆలోచన చేయండి. నయా వంచకుడు మునుగోడు ప్రజలను నట్టేట ముంచినటువంటి ఒక దొంగ 21,000 కోట్ల కాంట్రాక్టులకు కక్కుర్తి పడి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గులాంగిరి దగ్గర కాళ్ళకాడ తాకట్టు పెట్టినటువంటి ఒక సన్నాసి ఈరోజు మునుగోడు ప్రజలను నిండా ముంచి తన స్వార్థం కోసం బీజేపీలో చేరి మరి తెలంగాణ రాష్ట్రంలో అనునిత్యం ప్రజల కోసం ప్రజాపక్షమై కొట్లాడి ఎన్నో కేసులు పెట్టుకొని జైళ్ళకు పోయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారి మీద ఈరోజు నోటికి ఎంత ఇష్టం వస్తే అంత మాట్లాడుతున్నాడు ఈ చెత్త నా కొడుకు. మరి నోరు తెరిస్తే వీడు ఏమంటున్నాడు, నేను బ్రాండు కాంగ్రెస్ పార్టీ నేనే ఉద్ధరించిన, నేనే పీకుడు కానీ అని పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాడు ఈ రాజగోపాల్ రెడ్డి గారు. అరే రాజగోపాల్ లోపర్, నీవు కాంగ్రెస్ పార్టీకి నీ ఉద్ధరించింది ఏమీ లేదు. ఎప్పుడైనా ఇస్తే కాంగ్రెస్ పార్టీ నీకు ఇచ్చింది కానీ నీవు కాంగ్రెస్ పార్టీకి ఏమీ ఉద్ధరియలేదు. 2009లో మొట్టమొదటిసారిగా వ్యాపారాలు చేసుకునేటటువంటి ఒక బోడి లింగానివి నీవు. ఆ రోజు నీకు భువనగిరి ఎంపీ స్థానాన్ని ఇస్తే నీవు అక్కడ ఎంపీగా గెలిచినావు. మళ్ళొకసారి నీవు ఎమ్మెల్యేగా ఓడిపోతే నీకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే మళ్ళీ అక్కడ గెలిచినావు. మళ్ళీ 2018 ఎన్నికల్లో నీకు మునుగోడు టికెట్ ఇస్తే మళ్ళీ అక్కడ ఒకసారి గెలిచినావు. ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ నీవు ఏ ఒక్కనాడు నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమీ ఉద్ధరకం జరగలేదు. ఈరోజు నోరు తెరిస్తే నీవేమంటున్నావురా, దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదంటావా చెత్త నా కొడుక. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా పేదలకు, ఎంతోమంది ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఎంతోమంది పేదలకు భూములు ఇచ్చింది. హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకున్నా, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఒక మెట్రో రైలు తీసుకున్నా, కొన్ని వందల వేల సాఫ్ట్వేర్ల కంపెనీలు తీసుకున్న ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉందిరా వేస్ట్ నా కొడుక. మరి ఈ 8 ఏళ్ళల్లో మరి మోడీ కేడి నువ్వు వాళ్ళ కాళ్ళకాడ పోయి గులాంగిరి చేస్తున్నావు కదా. ఈ 8 ఏళ్ళల్లో మోడీ కేడి తెలంగాణ రాష్ట్రానికిలా ఎన్ని అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిండ్రు, ఏం చేసిండ్రు చెప్పు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల వేల సంస్థలను స్థాపించి దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తే ఈ మోడీ పాలన చేతగానటువంటి ఒక అమిత్ షా దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం గుజరాత్కు పంచిపెట్టి అంబానీ అదానీలకు కట్టబెట్టి దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఒక గుజరాత్ పాలిత రాష్ట్రాలకే దేశ సంపదను మొత్తం పంచిపెట్టినటువంటి ఒక దొంగల చేతిలో నీవు ఈరోజు చేరినావు. ఏమన్నంటే నాకు సోనియా గాంధీ మీద అభిమానం ఉంది, కాంగ్రెస్ మీద అభిమానం ఉందని చెప్తున్నావు. అట్లా చెప్పబోతే నీకు ఇప్పుడు మునుగోడు ప్రజలు ముడ్డి మీద అంటారు. కాబట్టే తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీని నేను తిట్టానని దొంగ నాటకాలు ఆడుతున్నావు. మరి నీకు అంతా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంటే నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీని వదిలిపోతున్నావు చెప్పు. కాంగ్రెస్ పార్టీ నీకు ఏం తక్కువ చేసింది? నువ్వు పీకుడు కానీ అయితే నిజంగా మునుగోడు అభివృద్ధి జరగాలంటే నువ్వు మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి. అంతేగాని నువ్వు ఇంకా బీజేపీ ఏముద్ధరించిందని దాంట్లో పోతున్నావురా బాబు. మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం నట్టేట ముంచింది అంటున్నావు. మరి 130 కోట్ల భారతదేశ ప్రజలను నిండా ముంచి దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి, వంట గ్యాస్ ధరలు పెంచి, రోడ్లను అమ్ముకొని, రైల్వే స్టేషన్లు అమ్ముకొని, విమానాశ్రయాలను అమ్ముకొని, ఓడరేవులను అమ్ముకొని దేశాన్ని సర్వనాశనం చేసిన దొంగల చేత చేరినావు నువ్వు. ఆ దొంగలేనా నీకు కావాల్సింది? ఈ కేసీఆర్ కన్నా ఎక్క సర్వనాశనం చేసింది మోడీ, అమిత్ షా. వాళ్ళ పంచన చేరి ఈరోజు కాంగ్రెస్ ఈరోజు సోనియా గాంధీని తిడుతున్నావు. కాబట్టి మునుగోడు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ బిడ్డ చూస్తున్నారు. నువ్వు రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నిన్ను బట్టలిపి బజారా నిలబెడతారు మునుగోడు గడ్డ మీద బిడ్డ అనుకుంటున్నావు. నీవు తెలంగాణ రాష్ట్రంలో కానీ నీవు ఏం బొడవలేదు, నీవు మళ్ళీ లేదు కాంగ్రెస్ పార్టీకి, నీవేం ఉద్ధరించలేదు, నీవు బ్రాండ్ అని చెప్పుకుంటున్నావు కదా.
కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ మీద నీవు గెలిచినవురా చెత్త నా కొడుక. కాంగ్రెస్ పార్టీ ఇస్తే నీకు ఇచ్చింది, నీవేం మళ్ళేయలేదు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల తరపున కొట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం నిన్ను బద్దలిప్పి బజార్లో నిలబెడతాం బిడ్డ. ఏ రకంగా గెలుస్తావో మేము గిట చూస్తాం. మునుగోడు ప్రజలు గిట ఆలోచన చేస్తున్నారు. ఆత్మగౌరవం ఉండ ప్రజలు. నల్గొండ కిల్లా అది పోరాటాల అడ్డా. ఎక్కడ ఎవరు న్యాయం చేసినారు? నల్గొండ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది? మరి ఫ్లోరైడ్ ఎంతో పీడిస్తుంటే ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్గొండ జిల్లాని మొత్తం సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ బీజేపీ ఏం పీకిండో నువ్వు చెప్పు. నీకు సిగ్గు శరం ఉంటే ఈ నలుగురు బందీ అయినటువంటి రాష్ట్రాన్ని నువ్వు బీజేపీ కూడా రక్షిస్తాడని చెప్తున్నావు కదా. మరి ఇక్కడ పీకుడుగాలు చాలా మంది గెలిచిండ్రు. బండి సంజయ్ గెలిచిండు, స్వయం బాపురావు గెలిచిండు, మరి అరవింద్ గెలిచిండు, మరి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఇక్కడ, మరి ఆయన గెలిచిండు. మరి ఈ పీకుడుగాళ్ళంతా ఎన్ని నిధులు తీసుకొచ్చి సెంట్రల్ నుంచి అభివృద్ధి చేసినరో నువ్వు చెప్పి ఈరోజు బీజేపీలో పోవాలని మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ, ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, నీ కమిషన్ల కోసం, నీ కకృతి కోసం, నీ దందాల కోసమే పోతున్నావు కానీ నీవు ఏనాడు అభివృద్ధి మీద నీవు కొట్లాడలేదని మరొకసారి తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.